హైలైట్ ఫలక్ ముహమ్మద్ దాస్ మన విశ్వక్ సేన్ యొక్క పర్ఫార్మెన్స్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్, సూపర్. అందులో దాని తర్వాత వచ్చేసి దానికి తగ్గట్టు మన అంజలి కూడా బాగానే సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చింది. సో సపోర్టింగ్ క్యారెక్టర్లు ఇద్దరే ఉన్నారు, అంజలి, దాని తర్వాత వచ్చేసి మన విశ్వక్ సేన్. సినిమా ఇస్ వెరీ నైస్ అండి. స్టోరీ ఇంకా లంకకి నేను కూడా పోయి కత్తి కడతా, ఇంకా సినిమా పైన నేను కూడా ఒక సినిమా తీసి హిట్ చేసుకోవాలని ఇంకా కత్తి కడతా ఇంకా నేను కూడా. అర్థమైందా? నైస్. సాంగ్స్ కూడా తెలుసు, సినిమా ఎంజాయ్ చేసేంతసేపు. కాకపోతే మన సాంగ్స్ 2 సాంగ్లు నాకు బాగా నచ్చినాయి, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ బాగున్నది. సో విశ్వక్ సేన్ యాక్షన్ అయితే అల్టిమేట్. వేరే హీరో ఎవరైనా ఉంటే మటుకు ఐ కాంట్ సే వాట్ విల్ హ్యాపెన్, బట్ విశ్వక్ సేన్ మేడ్ ఇస్ రైట్. అతను చేశాడనమాట, కరెక్ట్గానే చేశాడు. బాలయ్యబాబు చూస్తే పరిశాన్ అవుతాడు, రే నన్ను నేను చూస్తున్నట్టుందిరా అప్పుడు అని అంటాడు. ఖచ్చితంగా అంటారు బాలయ్యబాబు గారు. బాలయ్యబాబు ఫ్యాన్స్ కూడా ఇరుగా తీస్తున్నారు. అంజలి క్యా మాలయార్. ఫస్ట్ హాఫ్లో అంజలి చూసాను, నా లోపల ఉన్న నరాలని చిట్టి అని కొట్టుకున్నాయి. బట్ ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్. ఓకే, రైట్. థ్యాంక్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. సినిమా వేరే లెవెల్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత చాలా బాగుంది అని అయితే అనిపించింది. అంటే విశ్వకన్న తన కెరీర్లో ఒక బెస్ట్ పని, మంచి పని ఏం చేసిందంటే ఈ సినిమాను ఒప్పుకోవడం అన్న. నిజంగా ఎవరు ఏదైనా ఎలా అన్న చూడండి, మీరు చెప్తున్నా కదా, సినిమా చూడండి మీకే తెలుస్తుంది. ఈ సినిమాలో బాగుంది ఏంటంటే విశ్వకన్న ఫైటింగ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ రొమాన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అన్న నాకు. నిజంగా ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్. ఒక్కొక్క ఫైటింగ్స్ అయితే చూస్తే మనకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అన్నని చూసినట్లయితే అనిపించింది అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ బుజ్జి, మన బుజ్జి గురించి ఏం చెప్పాలన్నా, మళ్ళీ చెప్తున్నా, బుజ్జి అంటే కల్కిలో బుజ్జి కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి. మన రాధిక అంటూ మన గుండెల్లో ఉండిపోయింది. ఇప్పుడు బుజ్జి చూసిందా, బుజ్జి పేరే గుర్తొస్తుంది అన్న. అంత మంచిగా చేసింది అనమాట బుజ్జి క్యారెక్టర్ కూడా. అంత చాలా బాగా ఎమోషన్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. నరకడం ఫైటింగ్స్ ఎవరు తీసినా కానీ, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఫైటింగ్ సీన్ కానీ, ఆ క్లైమాక్స్ నరకడం కానీ మొత్తం వేరే లెవెల్ బీభత్సం ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది సినిమా అన్న. ఓవరాల్గా మూవీ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇచ్చి పడేసిండు, నిజంగా ఇచ్చి పడేసిండు అన్న. అంతే, థ్యాంక్ యూ.